నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. మనం అలా బయటికి వెళ్ళేటప్పుడు ఆయా ప్రాంతాల్లో పండే వస్తువులు ఏవైనా సరే, పప్పులు, మన చిరుధాన్యాలు అన్నీ ఉంటాయి కదా, మిల్లెట్స్. ఇప్పుడు రకరకాలుగా మిల్లెట్స్ న్యాచురల్గా పండేవి, ఇలా రకరకాలన్నీ ఉన్నాయి కదా. ఆ ఊర్లో పండేవన్నీ కూడా కొంతమంది రైతులందరూ సంయుక్తంగా చేరి వాళ్ళ ప్రొడక్ట్స్ని వాళ్ళే అమ్ముకుంటున్నారు. అలా అమ్మటం వల్ల రైతుకి, వినియోగదారుడికి మధ్యలో దళారీలు లేరన్నమాట. కొద్దో గొప్ప రైతు బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వాటిలో నాణ్యతను చూసుకుని, అలా మనం నష్టపోక్కర్లేదు. కాబట్టి మనకు నచ్చితే తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అందుకోసం మనం ముందుగా మనకు అవసరమైనవన్నీ కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కోవటం వల్ల పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళే ప్రాఫిట్ ఈ రైతులు బాగుపడతారు. దానివల్ల మనకి రైతులకు కూడా మళ్ళీ ఇంకా పంట వెయ్యాలి అని ఆసక్తి పెరుగుతుంది. దానివల్ల మనకి అన్నీ కూడా వినియోగంలోకి సకాలంలో అందుతాయి. ఒక రైతు నష్టపోయాడంటే కనీసం 2-3 సంవత్సరాలు పంట వేయడానికి ఆసక్తి చూపరు. అలా రైతు నష్టపోకుండా ఉండాలంటే వినియోగదారులు మనమే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. తప్పకుండా ఇలా మనకు అందుబాటులో ఉన్న వస్తువుల్ని ఇలా చిన్న చిన్న వ్యాపారస్తుల ద్వారా, రైతుల ద్వారా మనం కొనుక్కుని వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. రైతు బాగుంటేనే కదండి మనకి అన్నీ ఫుడ్ అది కూడా బాగా దొరుకుతుంది. నాణ్యమైన ఆహార ఉత్పత్తులన్నీ దొరుకుతాయి. వీళ్ళ దగ్గర రకరకాలన్నీ కూడా ఉంటున్నాయి అన్నమాట. షాపింగ్ మాల్లో ప్యాకెట్ రూపంలో ఉంటాయి. వీళ్ళ దగ్గర అంత ఎక్విప్మెంట్ అది ఉండదు కాబట్టి కావాల్సినవి మాత్రమే ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు. తప్పకుండా నచ్చితే ఇలాంటి వాళ్ళ దగ్గర ట్రై చేసి వాళ్ళని రైతులను ఎంకరేజ్ చేయండి. Thank you for watching.